నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పెయిన్ కిల్లర్స్ మందులను తీసుకొని పొడి చేసి నీటిలో కలిపి ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. జిల్లాకు కొత్త రైల్వే రేఖ రావడంతో జిల్లా రూపురేఖలు మారుతాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. జిల్లా హెడ్ క్వార్టర్ బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ ఎస్ఐను నియమించాలి. బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుదె రాజారావు. జలజీవన్ మిషన్ కింద జిల్లాకు 149 కోట్ల రూపాయలతో 337 పనులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డిస్టిక్ వాటర్ శానిటేషన్ మిషన్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంత వచ్చాయి, ఎంత విడుదల చేశారు అనే విషయాలను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి పథకాలకు, బోర్ల మరమ్మతులకు, గ్రామస్థాయిలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంత మంజూరయ్యాయి అనే విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అనంతరాజు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధామాధవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, గుంటూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కృష్ణ, ప్రకాశం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ స్ట్రైవ్ చేయాలి, ఎంఫసైజ్ చేయాలి. దీన్ని వాళ్ళు ఓరియంటేషన్ ఇవ్వండి, ట్రైనింగ్లు ఇవ్వండి, మీటింగ్స్ పెట్టండి, ఇన్స్పెక్షన్లు చేయండి. దే షుడ్ ఇన్కల్కేట్. వాళ్ళు దీనికి అలవాటు పడిపోవాలి. ఇది ఒక ఆటో పైలట్ మోడ్లో టెస్టింగ్లు చేయడం, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేయడం, ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ రాకుండా ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ వాళ్ళు చేస్తున్న వాటర్ టెస్టులతోటి వాళ్ళ రిపోర్ట్స్ని మీరు అబ్టైన్ చేసుకొని, మీ రిపోర్ట్స్ వాళ్ళు అబ్టైన్ చేసుకొని, కోఆర్డినేషన్ చేసుకొని మనం దీంట్లో మెడికల్ వాళ్ళని కూడా పెడదాం. నెక్స్ట్ నుంచి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటాం మనం. సో దానికి కోఆర్డినేషన్తో పనిచేయాలి. బాపట్ల రైల్వే స్టేషన్లో గూడ్స్ వ్యాగన్ ఎగుమతులు, దిగుమతులు రవాణాను జెండా ఊపి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ వెంకటమురళీలు ప్రారంభించారు. బాపట్ల రైల్వే స్టేషన్లో 43 సంవత్సరాల తర్వాత తిరిగి గూడ్స్ వ్యాగన్ ఎగుమతులు, దిగుమతులు రవాణాను ప్రారంభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్తో పాటు బాపట్ల అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అందుబాటులో లేకపోవడంతో యువత పెయిన్ కిల్లర్స్ మందులను తీసుకొని పొడి చేసి నీటిలో కలిపి ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటున్నారని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ సిరంజిని స్వీకరించారు. పట్టణంలోని ఆర్ఓబి బ్రిడ్జ్ వద్ద 3 యువకులు ఇంజెక్షన్ చేతికి చేసుకుంటున్న వీడియో వైరల్ అవటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దానిపైన వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకోవటం జరిగిందన్నారు. వారి రక్త నమూనాలతో పాటు యూరిన్ కూడా సీజ్ చేశామని అన్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. దానిపైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ బాపట్ల టౌన్ పెదనదిపాడు వెళ్ళేటువంటి జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద స్టెప్స్ దిగేటువంటి ప్లేస్లో ఒక 3 వ్యక్తులు 2 రోజుల క్రితం ఒక ఇంజెక్షన్ ఒకటి చేతికి చేయించుకుంటూ ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. దానిపైన వెంటనే మేము ఒక రిపోర్ట్ తీసుకొని దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఆ 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారించడం జరిగింది. అట్లనే వారిని మనం హాస్పిటల్కి పంపించాం. వాళ్ళ బ్లడ్ నమూనాను తర్వాత యూరిన్ కూడా సీజ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించడం జరిగింది. దీంట్లో మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, మనకి ఎనీ మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఏమున్నా కానీ వాటిని పిండి చేసేసి వాటర్లో మిక్స్ చేసి దాని నుండి ఇంజెక్షన్ తీసుకొని దాన్ని బాడీకి ఎక్కించుకోవటం, వెయిన్కి ఎక్కించుకోవటం జరుగుతూ ఉందని చెప్పి తెలిసింది. దీనిపైన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము, పేరెంట్స్ని పిలిపించాము, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాం. దీన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవ్రీ ట్యూస్డే
మనం కాలేజెస్ స్కూల్స్లోనైతే అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీరు ఈ మన దగ్గర ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వారు చదువు లేనటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు. అట్లానే దీనిపైన ఎక్కడైతే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ బోత్ సైడ్ ట్రాక్ అటువైపు స్టెప్స్ ఇటువైపు స్టెప్స్ దగ్గర కూడా మనం ఎలిమినేషన్ ప్రాబ్లం ఉంది అని గుర్తించడం జరిగింది. మా యొక్క ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అటువైపు ఇటువైపు లైటింగ్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంది, చేపిస్తున్నాం. సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడే పర్చేజ్ చేయడం జరిగింది. వాటిని తీసుకెళ్ళి ఈరోజు మధ్యాహ్నం లోపు కూడా అవి అక్కడ పెట్టేసి పూర్తిగా 24 అవర్స్ కూడా ఒక మఫ్టీ బీట్ తిరుగుతూ ఉంటారు, వారి వాచింగ్లో ఉంటుంది. ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూడా ఒక మ్యాన్ ప్యాక్ ఇచ్చి మేము అరౌండ్ ది క్లాక్ ఉండే విధంగా మేము చూసుకుంటా ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాము. అట్లానే ఏదైతే ఇప్పుడు ఈ గాంజా అనేది ఎక్కడా కూడా పూర్తిగా కట్టడి చేయటం జరగటం వలన వీళ్ళు ఈ మెడిసిన్ అనేది ఎక్కడైనా కానీ దొరుకుతుంది కాబట్టి దాన్ని ఈజీగా ప్రాసెస్ ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తూ ఆ చిన్న డ్రౌజీగా మత్తుగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. దీనిపైన అవగాహన అట్లానే కౌన్సిలింగ్ కూడా మేము చేస్తాం. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం ప్రజలకు అందించే వాహనాలలో అక్రమంగా రేషన్ బియ్యం తరలించేవారని నంద్యాల ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. గతంలో రేషన్ షాపులకు ఒకరోజు కాకుంటే ఇంకో రోజైనా వెళ్లి డీలర్ల దగ్గర బియ్యం తెచ్చుకోవచ్చని అనుకునేవారని, ఇప్పుడు వాహనాలలో ఇంటింటికి వెళ్లి ఇస్తుండటం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్నారని పేర్కొన్నారు. చౌక దుకాణాలకు ఇచ్చే బియ్యాన్ని జనవరి నెలలో 2 సార్లు ఇచ్చినారు సార్. 23/1/25 ఒకసారి, 3/2/25 తేదీన ఒకసారి, 2 సార్లు ఇవ్వడం జరిగింది. మొదటి సార్లు ఇచ్చిన బియ్యము ప్రభుత్వం ఇంతే ఇచ్చిందని చెప్పేసి అమ్మేసిన కార్డు హోల్డర్లకు ఇచ్చినారు. తర్వాత రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మేసినారు. కాబట్టి 2 సార్లు ఇచ్చే విధానం ఒకటి ఎఫీ షాప్కి ఒకటేసారి ఇవ్వాలి కదా అధ్యక్ష. మరి 2 సార్లు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం అట్లా ఇచ్చిన దానివల్ల మొదటిసారి ఇచ్చిన బియ్యాన్ని పంచినారు, రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మినారు. గతంలో డీలర్లుగా ఉండబడిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బ్యాక్ లాక్ నిలబడిపోయింది. ఆ బ్లాక్ లాక్ నిలబడిపోయిన కారణంగా ఇప్పుడు ఇచ్చే డీలర్లకు ఆ బ్లాక్ లాక్లో కొంత బియ్యాన్ని తగ్గించి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్లాక్ లాక్ అంతా బ్లాక్ మార్కెట్కి అమ్ముకున్నారు. ఇప్పుడు ఇచ్చే డీలర్లకు మాత్రమే బ్యాక్ లాక్ ఉంది కదా అని తగ్గించిస్తున్నారు. ఆ కారణంగా పూర్తి స్థాయిలో వీళ్లకు మన కార్డు హోల్డర్లకు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితి లేదు సార్ అధ్యక్ష మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. కాబట్టి ఇది వాళ్ళ దగ్గర ఎప్పుడైతే బ్యాక్లాగ్ ఉండదనే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉండబడిన డీలర్లు అందరూ బియ్యాన్ని వాళ్ళకు మన తిరిగి ఇప్పుడు కొత్త డీలర్లకు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మా అభిప్రాయం అధ్యక్ష. అదే మాదిరిగా ఇప్పుడు ఆటోలలో పంచుతా ఉన్నారు. డీలర్ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి బాగా ఉండబడిన పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వము ఆటోలలో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటో సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆటోలలో ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వాళ్ళు తెలియని పరిస్థితి ఉంది. ఆటోలలో వాళ్ళందరూ బియ్యాన్ని డీలర్కు కిలోకు 12 రూపాయలు 13 రూపాయలకు వాళ్ళు డబ్బులు తీసుకొని బియ్యం ఇవ్వడంలే. బియ్యం వాళ్ళు ఆటో వాళ్ళే మిగిలించుకొని బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నారు. డీలర్ దగ్గర ఉండేటప్పుడే సక్రమైన డిస్ట్రిబ్యూషన్ ఉండింది సార్. ఈ పొద్దు కాకపోతే రేపు కాకపోతే 4 రోజులకు తీసుకునే వాళ్ళు ఆటోల ద్వారా పోయిన కారణంగా అప్పుడు ఉంటే తీసుకోవాలా లేకపోతే లేదు. ఆటోల వాళ్ళే 15 రూపాయలు డబ్బులు ఇచ్చి బియ్యం వేయకుండా తీసుకొని అవన్నీ బ్లాక్ మార్కెట్ తరలిస్తాడు. ఈ ఆటోల సిస్టాన్ని పూర్తిగా తీసేసి పాత పద్ధతిని ప్రవేశపెట్టడం దాని వలన కొంతవరకు కార్డు హోల్డర్లకు మేలు జరుగుతుంది సార్. మరి ఈ మాదిరిగా గతంలో ఉన్న బ్లాక్ లాక్ ఎవరైతే ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది వేల కోట్ల రూపాయలు నష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే కనీసం బెనిఫిషరీకి చేరడం లేదు. ఆ బెనిఫిషరీకి చేరే పరిస్థితుల్లో ఉండేటట్టు చూడాలనేది ఒకటి. మరి అందరూ కూడా ఒక 60% ఎఫ్ఈ షాపుల ద్వారా వచ్చే బియ్యాన్ని అందరూ అమ్ముకుంటున్నారు. ఒక 30-40% మాత్రమే సొంతాలకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేసేవన్నా కొత్త విధానంలో డబ్బులు బెనిఫిషరీకి ఇచ్చే పరిస్థితి ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఆటోలను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నా అధ్యక్ష.
జిల్లాకు రైల్వే రేక్ మూవ్మెంట్ రావటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ప్రారంభించారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దీనికి రూపురేఖలు అనేవి అనేక విధాలుగా మారిపోతూ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఇది ఫార్మేషన్ అయిన తర్వాత దీనికి అంతకుముందే కొన్ని హంగులు ఉన్నాయి. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, అదేవిధంగా ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ హబ్గా, అనేక విధాల అప్పటికే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అట్లానే కనెక్టివిటీ పరంగా చూసుకున్నప్పుడు కూడా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఇంప్రూవ్ అయ్యి ఉండింది. సో దాంతోపాటు ఈరోజు మరొక ఆభరణం బాపట్లకి చేరుతూ ఉంది. అదేంటి అంటే మనకు బాపట్ల నుంచి గూడ్స్ షెడ్ నుంచి రేక్ మూమెంట్, అంటే ప్రైవేట్గా మనం ఏదైతే కమర్షియల్గా అండ్ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి రేక్ మూమెంట్ అనేది ఇక్కడ నుంచి ఈరోజు ప్రారంభించబోతున్నాం. రైల్వే శాఖ దీనికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు జారీ చేసింది. సో మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం మనం సేకరించినటువంటి పీడిఎస్ రైసు లేదా ఇతర ధాన్యాలు, ఇతర అపరాలు, వాటన్నిటినీ కూడా మనం చీరాల గూడ్స్ షెడ్ కాకుండా బాపట్ల గూడ్స్ షెడ్ నుంచే డిమాండ్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి మనం రైలు ద్వారా, గూడ్స్ ద్వారా రవాణా చేయొచ్చు. తద్వారా మనకి రోడ్డు మూమెంట్ ద్వారా అయ్యేటువంటి రవాణా ఖర్చులో అత్యధిక శాతం మనకు తగ్గుతుంది రవాణా ఎక్స్పెండిచర్. అదేవిధంగా గతంలో మనకు ప్రజలకు కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇతరాలు కానీ అవన్నీ కూడా చీరాల గూడ్స్ షెడ్కే వచ్చి చేరేవి. అక్కడ నుంచి మనం రోడ్ మూమెంట్ చేయాల్సి వచ్చేది. అది కూడా మనకు దాని రవాణా ఖర్చు అదనంగా మన రైతుల మీద పడేది. సో ఇప్పుడు బాపట్ల గూడ్స్ షెడ్కే ఎరువులు కానీ అన్నీ కూడా ఇక్కడికే రావడం వల్ల అది కూడా ఎక్స్పెండిచర్ మనకి రెడ్యూస్ అవుతుంది. ఆ ప్రాఫిట్ ప్రజలకి ఉంటుంది. మనది అత్యంత ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా కాబట్టి సో ఇక్కడ మనము దాదాపుగా 80% ప్రజలందరం కూడా మనం వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి బాపట్ల నుంచి మనకు రేక్ మూమెంట్ చేయడానికి, గూడ్స్ మూమెంట్ చేయడానికి, మన ధాన్యాలు వెళ్ళడానికి, ఎరువులు రావడానికి ఇది తప్పనిసరిగా జిల్లాకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈరోజు ఈ రేక్ మూమెంట్ ప్రారంభిస్తున్నందుకు అటు రైల్వే శాఖ వాళ్ళకి, ఇటు సివిల్ సప్లైస్ శాఖ వాళ్ళకి, ప్రజాప్రతినిధులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాబోయే కాలంలో కూడా ఇటువంటి గూడ్స్ రైలు ఇక్కడ ఆగటం వలన ప్రభుత్వానికి కానివ్వండి, ఇటు రైతులకు కానివ్వండి, ఈ వ్యవస్థ ద్వారా రవాణా సౌకర్యం రూపాయి ఖర్చు అయ్యేదల్లా పావలా ఖర్చుకే మనం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. అంతేకాకుండా రైల్వే శాఖ వారికి మరొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయాలి. మా కలెక్టర్ గారి సమక్షంలో మా ఎంపీ గారు కూడా పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, మా ప్రాంత ప్రజల ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా స్టాప్ ఇవ్వాల్సిన అవసరం. కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు. అలాగే వివిధ అధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం. అంతేకాకుండా మరొక అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యలంక తీరం అభివృద్ధి పరంగా, టూరిజం పరంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. దానికి దూర ప్రాంతాల నుంచి, ఇటు తిరుపతి నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టాప్ ఉన్నట్లయితే ప్రయాణికులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరొకసారి ఇక్కడ స్టాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా రైల్వే శాఖను కోరుతూ రాబోయే రోజుల్లో మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. వందే భారత్ కూడా ఆపే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ విషయంలో మాత్రం గూడ్స్ లోడింగ్, అన్లోడింగ్ చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ ట్రైను గూడ్స్ కాకినాడ ప్రాంతం నుంచి ధాన్యంతో మన బాపట్ల వచ్చింది. ఆ ధాన్యాన్ని ఇప్పుడు
అన్లోడింగ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎఫ్సిఐ గోడౌన్కి మనం ఇది పంపిస్తాం. వైసీపీ సభ్యులు కొంతమంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని సభాధ్యక్షులు అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూబాక్స్ గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నానండి. చదువులోకి మతం తీసుకురావద్దని, కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, విద్యాశాఖపై 2 గంటల చర్చ పెడితే చర్చ నుంచి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మీ బాధ అనేది ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి. మేము కూర్చోడానికి సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. అధ్యక్ష, నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే ఐ హావ్ నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే ఐ హావ్ అ ప్రాబ్లం. సార్, సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదో
మంత్రి గారు డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష no 1 second. I am not yielding. 1 second. I have the floor of the house. I am not yielding. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు. ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. I am protesting on this. గతంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్ఐని నియమించడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక ఎస్ఐని నియమించాలని బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుదే రాజారావు కోరారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా హెడ్ క్వార్టర్ బాపట్లపట్నం నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ట్రాఫిక్ ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ని కేటాయించారు ట్రాఫిక్ వరకు. ఆ ఎస్ఐ గారితో పాటు 2 కానిస్టేబుల్ కూడా ట్రాఫిక్ నియంత్రణలో కొద్దిగా గత ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ సంబంధించిన ఎస్ఐని వేరే దానికి పంపించారు. బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య మనకి ఎప్పుడు ఉంటూనే ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సబ్ డివిజన్లో ఎస్పీ గారికి కూడా డిఎస్పీ గారికి కూడా అడుగుతున్నా. ఈ మీడియా ప్రారంభంగా ట్రాఫిక్ స్పెషల్గా ట్రాఫిక్ విషయం ఒక ఎస్ఐని కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. ట్రాఫిక్ పెరిగిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన రాంబాబు గారు వచ్చిన నుంచి కూడా ట్రాఫిక్ చాలా నియంత్రణ జరుగుతుంది. ట్రాఫిక్ మీద స్పెషల్ శ్రద్ధ చూపుతున్నాడు సిఐ గారు. అయినా కూడా సిఐ గారు స్టేషన్ నుంచి ట్రాఫిక్ విషయం ఇటు వస్తే స్టేషన్కి వచ్చే బాధితులు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ట్రాఫిక్కి స్పెషల్ ఎస్ఐని కేటాయించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను, డిఎస్పీ గారిని కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, అదేవిధంగా సిఐ గారు కూడా ట్రాఫిక్ విషయంలో బాగా చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ విషయంలో మన పట్టణ ప్రజలు అభినందించాలి. అదేవిధంగా బాపట్లో ఉన్న ఎక్కడైతే గంజాయి ఉందో, ఈ మత్తు పదార్థం ఉందో కూకల వేడితో నియంత్రించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటూ, ఈ సమాజాన్ని ఇంకా మనం అందరూ కలిసికట్టుగా సహకరిస్తూ, పోలీసు వారికి సహకరిస్తూ సమాజంలో ఉన్న ఈ అసమానతలు తొలగించాలని. కుల వృత్తిదారులు ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేతన శంకర్రావు పేర్కొన్నారు. బీసీ కుల వృత్తిదారులతో గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో రాయితీ రుణాలు అవగాహన సదస్సు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వయం ఉపాధితో ఆర్థిక స్వలాభం కోసం 1 లక్ష వరకు రాయితీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు గారు వివరించారు. ఈ రుణాలను 100 అర్హులైన పొందటానికి అర్హులైన వారికి రుణం మొత్తంలో 10% ముందుగా డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 10% డీడీ చెల్లించిన వారికి మిగిలిన 90% ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జతచేసి ఆయా కుల వృత్తిదారులకు రుణ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. తప్పనిసరిగా సెంటర్ పెట్టాలి. సబ్సిడీ ఒక 2 లక్షలు వచ్చింది, ఆ డబ్బులు డ్రా చేసుకుని ఆ కంప్యూటర్ సెంటర్ పెట్టకుండా ఉంటే వారి యొక్క జీవనోపాధులు రావు. అందుకోసం అవగాహన, ప్రభుత్వం కార్యక్రమం అవగాహన తీసుకొని మీకు ఏది అవసరం అనేది మీరు తెలుసుకోవాలి. ఏది అవసరమో అది తీసుకోండి. ఇప్పుడు స్వయం ఉపాధి ఇస్తున్నాం ఒక పక్క, రెండో వైపు ఆదరణ పరిమితులకు సంబంధించి మీ సలహాల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు వారు పెద్దవారు చెప్పారు, వారు ఎంతో సుదీర్ఘ అనుభవంతో ఇవాళ వృత్తి సంఘాలు క్యాస్ట్ క్రైటీరియా కాదు, మారిపోయింది. ఎవరు ఏ వృత్తి అని చేసుకోవచ్చు. అందువల్ల బీసీలు అంటే చాలు, సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ చాలు మాకు. తర్వాత మీ ఆధార్ కార్డు. గత ప్రభుత్వ ఎలక్షన్ మూవ్మెంట్లో మనకి వికసిత యాత్ర అని చెప్పడం జరిగింది. దానిలో ప్రధానమంత్రి కౌశల్య యోజన అనేటువంటి పథకం,
18 రకాల చేతి వృత్తులకు సంబంధించి దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నేనే ఈ జిల్లాలో. కాకపోతే మనకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచి ఇది ఎందుకు చెప్తున్నానంటే బీసీ సంఘాలతో నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతోనే నేను స్వతహాగా అగ్నికుల క్షత్రియ. కాంట్రాక్టు ఉద్యోగులను జీవో నెంబర్ 114 ప్రకారం రెగ్యులరైజేషన్ చేయాలని శాసన మండలిలో కెఎస్ లక్ష్మణరావు కోరారు. 2014-2019 నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలనే డిమాండ్ ఉందని, మంత్రులతో ఓ కమిటీ వేయటం కూడా జరిగిందని గుర్తు చేశారు. 10,000 మందిలో సుమారు 5,500 మంది విద్యాశాఖతో లింక్ అయ్యారని పేర్కొన్నారు. వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన కోరారు. అధ్యక్ష, గత దశాబ్ద కాలంగా రాష్ట్ర విభజన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ ఉంది అధ్యక్ష. 2014-19 మధ్య కూడా అది ఉంది అధ్యక్ష. అప్పట్లో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు, ఏం ముందుకెళ్ళదు. అయితే గత ప్రభుత్వం చట్టాన్ని చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఆ చట్టానికి అనుగుణంగా జీవో నెంబర్ 114 విడుదల చేసి 10,117 మందిని రెగ్యులరైజ్ చేయడానికి అర్హులుగా గుర్తించారు అధ్యక్ష. 10,117 మంది. అయితే అందులో కేవలం 3,324 మంది, వాళ్ళలో ఎక్కువ భాగం మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్ష. ఆ 3,324 మందిలో సుమారు 2,800 మంది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు. అయితే అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఈ 10,117 మందిలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి 3,600 మంది గవర్నమెంట్ జూనియర్ లెక్చర్, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్లు అధ్యక్ష, 700 మంది గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్లు అధ్యక్ష, 399 మంది గవర్నమెంట్ పాలిటెక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు. అంటే ఇక్కడ సుమారు ఈ 10,117 మందిలో 5,400 మంది ఈ విద్యాశాఖతో లింక్ అయి ఉన్నారు అధ్యక్ష. ఎందుకని గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, విద్యా మంత్రి గారు ఉన్నారు. నేను మీ ద్వారా వారిని అడగదలుచుకుంది, ఆ చట్టానికి కట్టుబడి జీవో నెంబర్ 114 కట్టుబడి ఈ ప్రభుత్వం వీళ్ళని భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందా అని మీ ద్వారా అడుగుతున్నాను. కళాశాలకు, హాస్టల్స్కి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లేడీస్ హాస్టల్ డేని పురస్కరించుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మున్ముందు హాస్టల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, హాస్టల్ వార్డెన్ సాయి కుమార్, ప్రిన్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 12 ఏళ్ల అనుభవంలో చెప్తుంది ఏంటంటే, మీ పేరెంట్స్ మీకు మగబిడ్డతో సమానంగా పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చారు. మగపిల్లలతో సరిసమానంగా ఆడపిల్లలు చూస్తున్న తరుణం ఇది. ఏ దశలోనూ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయొద్దు, ఎక్కడా దీన్ని మిస్యూజ్ చేయొద్దు. ఇవాళ జనరేషన్ ఎలా ఉందంటే, గతంలో గురువు నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటారు, బట్ ఇవాళ గూగుల్ కొట్టిన నాలెడ్జ్ నేర్చుకుంటున్న జనరేషన్ ఇది. అయితే ఈ జనరేషన్ లో సోషల్ మీడియా మత్తులో, వాట్సాప్, రీల్స్, లింక్డ్ఇన్ ఈ మత్తులో జోగుతుంది నేటి యువత. బట్ ఇవాళ ఈ అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత సంక్షోభం అయితే కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రభావం కానీ, ఇప్పుడు మనం బెస్ట్ కాదు, ది బెస్ట్, మరింత మెరుగ్గా ఉంటేనే రేపటి ఉపాధి అవకాశాలు ఆశలు అవి కూడా జరగకుండా ఈ తల్లిదండ్రులకి, ఈ కాలేజీకి, హాస్టల్కి మంచి పేరు పరిశీలించాలని కోరుకుంటూ, ముందు ఇటువంటి హాస్టల్ చేస్తే మైండ్లో జరుపుకోవాలని కోరుకుంటూ, ఇదంతా కూడా ఉన్నత శిఖరాలు ఎగదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జాబ్స్ సెటిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్లానే మీ పేరెంట్స్ కూడా దానికోసం మిమ్మల్ని కష్టపడి తరలించడానికి ఇక్కడ చేర్చారు. మీ పేరెంట్స్ మా పేరు కన్నా ముందు మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మొత్తం దీంట్లో వాళ్ళు చదివించడానికి అంత స్తోమత లేకపోయినా కూడా అప్పులు చేసి చదివిస్తున్నారు. మీరు మంచి చదువు చదివి మంచి జాబ్ చేసి వాళ్ళని ఆదుకుంటారని
అని కోరుకుంటున్నాను. అది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెయిన్ కిల్లర్స్ మందులను తీసుకొని పొడి చేసి నీటిలో కలిపి ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. జిల్లాకు కొత్త రైల్వే రేఖ రావడంతో జిల్లా రూపురేఖలు మారుతాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. జిల్లా హెడ్ క్వార్టర్ బాపట్లపట్నంలో ట్రాఫిక్ నియంత్రణ ఎస్ఐను నియమించాలి. బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుదె రాజారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.